శ్రీమాత్రే నమః. ఇదైతే బ్యాంగిల్స్ తోటి హెయిర్ స్టైలు చాలా బాగుంటుంది. ఈజీగా కూడా మేకింగ్ చేసుకోవచ్చు. మా అమ్మగారు అయితే మాకు చిన్నప్పుడు వేసేవారు. మొన్న హెయిర్ స్టైల్ వేసేటప్పుడు మా అమ్మగారు వేసిన జడ అయితే గుర్తు వచ్చి ఆవిడ చేత వేయించుకుందాము, నేర్చుకుందామని చెప్పి ఉగాదికి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆ రోజైతే మా అమ్మాయికి వేయించాను మా అమ్మగారి చేత. మేము ద్వారపూడి వెళ్తే అక్కడ అందరూ కూడా భలే వేశారు ఈ హెయిర్ స్టైల్ అని చెప్పి అందరూ మా పాప జడే చూస్తూ ఉన్నారు. చాలా ఈజీగా అండ్ చాలా బాగుంది కూడా. ఇదిగోండి, ముందుగా ఇలా డబల్ పార్టీషన్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే హెయిర్ కొంచెమే ఉంటే కనుక మొత్తం హెయిర్కైనా వేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలాగ మా అమ్మగారు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టారు. ఆ మిడిల్లో ఉన్న హెయిర్కి ఒక్కొక్క బ్యాంగిల్ వస్తుందన్నమాట. ముందుగా ఫస్ట్ బ్యాంగిల్లోకి హెయిర్ అనేది అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా హెయిర్ అనేది అయితే మొత్తం బ్యాంగిల్లోకి తీసుకుని కిందంతా అడ్డు రాకుండా అంత నీట్గా దువ్వుకొని బ్యాంగిల్లోంచి కింద కనిపిస్తుంది కదా బ్యాంగిల్కి, అక్కడ ఇంకొక బ్యాంగిల్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు రెండిటి మధ్యలోంచి అయితే హెయిర్ తీసుకోవాలన్నమాట. నేను ఇవాళ చిన్న సవరానికి అయితే ట్రై చేశాను, చాలా సింపుల్గా ఉంది. ఇదిగోండి, ఇలాగా హెయిర్ అనేది అయితే అప్పుడు బ్యాంగిల్స్ లాక్ అయిపోతాయి. తర్వాత ఈ హెయిర్ని ఈ పైన బ్యాంగిల్లోకి తీసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా. అలాగా ఒక్కొక్క బ్యాంగిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. మా అమ్మగారికి అలవాటు ఉంది కాబట్టి ఆవిడ 2 బ్యాంగిల్స్ ఒకేసారి అయితే తీశారు. నేనైతే సింగిల్ బ్యాంగిల్ అనేది అయితే తీశాను. ఇదిగోండి, లాక్ అయిపోతుంది అనమాట అప్పుడు బ్యాంగిల్ అయితే ఆటోమేటిక్గా. అండ్ ఇంకా కింద హెయిర్ అయితే లాగక్కర్లేదు. కొంచెం ప్రాక్టీస్ ఉంటే కనుక మనకి అలవాటు అయిపోతుంది. ఇదిగోండి, ఇలాగా ఒక బ్యాంగిల్కి ఒక బ్యాంగిల్ అయితే మెలికలాగా వచ్చి మొత్తం హెయిర్ వస్తుంది. కింద హెయిర్ కొంచెం బ్యాంగిల్కి రాదేమో అన్నట్టుగా అయితే వదిలేశారు, లేదంటే మొత్తం హెయిర్ అనేది కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా పైనుంచి ఒక బ్యాంగిల్, కింద నుంచి ఒక బ్యాంగిల్ అయితే పెట్టారనమాట మా అమ్మగారు. ఇలాగా మనం చివరి వరకు అయితే బ్యాంగిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇవే ప్లెయిన్ కలరు, లేదు అంటే కనుక డిఫరెంట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం గాజు బ్యాంగిల్ అనుకోండి విరిగిపోతుంది కదా, అలా కాకుండా ఇదేంటంటే మెటల్ బ్యాంగిల్స్ అనుకోండి మనకి స్టిఫ్గా ఉంటాయి. చూసారు కదా, ఒకవైపు గాజు ఒకవైపు హెయిర్ కనిపించేట్టుగా ఉంటుంది. మనం ఈ మిడిల్లోనే ఏదైనా డెకరేషన్ అనేది కూడా చేసుకోవచ్చు, అంటే యూపిన్స్ ఆర్ పువ్వులు కానీ అలాంటివి. మేమైతే పక్కన ఇంకా మొత్తం కలిపి రబ్బర్ బ్యాండ్లో పెట్టేశాము. ఇదిగోండి, వీడియోలో చూసినట్టుగా అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ కనుక చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక బ్యాంగిల్ కింద ఒక బ్యాంగిల్ పైన అలా మెలికలు పెడుతున్నట్టుగా చాలా సింపుల్గా బాగుంటుంది. చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ అడిగేవారు, మీ అమ్మగారు చక్కగా రకరకాల హెయిర్ స్టైల్స్ వేస్తారు అని. నేను మా అమ్మగారి దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇలాగా హెయిర్ స్టైల్స్ అయితే. మా అమ్మగారు వేస్తున్నారు కాబట్టి కామ్గా ఉంది. అదే నేనైతే కొంచెం చిక్కుబడిందని చెప్పి విసుక్కునేది. అంతే కదా, మనం విసుక్కుంటే మన పిల్లలకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా విసుక్కున్నాము, వీళ్ళు కూడా మన అలాగే విసుక్కుంటారు. ఇదిగోండి, ఇలాగా పైన ఒకటి కింద ఒకటి బ్యాంగిల్ అనేది పెడుతూ హెయిర్ని అయితే పుల్ చేసుకోవాలి కిందకి. ఇదిగోండి, ఇలాగా 8 బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం కింద అయితే కనకాంబరాలు పెట్టాము మేము ఊరికి. ఈ కింద హెయిర్ని మొత్తం 3 పాయలు మొత్తం కలిపేసి అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టేశాము. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, నేనైతే ఇంకా వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. గ్రిప్ అయితే ఇంకా హెయిర్ కొంచెం వదిలేసాము అంటే కనుక మనకి పోతుందని చెప్పి అది అక్కడ హెయిర్ హోల్డ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం. మిగిలిన జడ తీసుకోవడం అయితే అదే గాజుల్లోకి అయితే హెయిర్ బాగా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్ పెట్టేసాం. పక్కనైతే జల్లాగా వెళ్ళాము, కానీ అంత ఎందుకులే అని చెప్పి మరి జడ తీసేసి మామూలుగా పెట్టాము. ఇదిగోండి, ఫైనల్ లుక్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.